నిన్నటి రోజున శ్రీకాకుళం జిల్లాలో మన పులివెందుల పిల్లి మాజీ ముఖ్యమంత్రి గొడ్డల పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రపంచ దేశాలకు కూడా పేరు ప్రఖ్యాతున్న నాయకుడిని చాలా దారుణంగా మాట్లాడటం ఇది బాధాకరం. జగన్మోహన్ రెడ్డికి ఒక్కటే సూచిస్తున్నా, నువ్వు గడ్డి తిని ఉంటే అవతల వాళ్ళు కూడా గడ్డి తింటారు. నువ్వు గడ్డి తినలేదవుతే ఎదటవాడు కూడా ఆ గడ్డిని ఏ విధంగా పశువులు మాట్లాడేప్పుడు చూసి ఆలోచించి ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఏం మాట్లాడాలా, ఇది మాట్లాడితే ఇది మాట్లాడచ్చా మాట్లాడకూడదు అనేది ముందు జగన్మోహన్ రెడ్డి నేర్చుకోవాలని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నా. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని 4 దఫాలుగా ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, అభివృద్ధి అంటే చేసి చూపించిన వ్యక్తి, ప్రపంచ దేశాలకు గల పేరు ప్రఖ్యాతున్న వ్యక్తి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడిని గడ్డి తింటామని మాట్లాడతాం. జగన్మోహన్ రెడ్డి పార్టీకి పరాకాష్ట. అసలు జగన్మోహన్ రెడ్డి గడ్డి తింటున్నాడని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నా. గడ్డి తినేవాడు కాబట్టి గడ్డి తింటామని మాట్లాడతాడు కాబట్టి అందుకే ఒక్కసూరి జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా ఖండిస్తున్నా. నువ్వు రాజకీయాల లక్షణాలు లేవు నీకు, కాకపోతే నీ తండ్రి పేరు చెప్పుకొని నీ పార్టీ కొనసాగిస్తున్నావు. నువ్వు ఎవరికైనా నువ్వు పరామర్శించేప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఒక్కనైనా నీతి నిజాయితీ కలిగిన వ్యక్తుల గురించి పరామర్శిస్తున్నావా? నువ్వు పరామర్శించేదానికంతా పోయేది శవాల మీద పైసలు ఏరుకున్నోళ్ళని, ఆర్థిక నేరగాల్ని, గంజాయి బ్యాచ్ని, హత్యలు అరాచకాలు చేసే వాళ్ళని మాత్రానికే వాళ్ళకి ఏదన్నా అక్కడ ఇష్యూ జరిగితే అక్కడ పరిగెత్తుకొని వెళ్ళిపోయి అక్కడ పరామర్శించేదని పోతావు. ఆడ పోయి మాట్లాడేప్పుడు ఏం మాట్లాడుతున్నావు? పాలు తాగే పసిబిడ్డ అంట, పాలు తాగే కసిగందంట, చిన్న బిడ్డ అంట. చిన్న బిడ్డలో పోయి మరి బైకులు తీసుకొని పోయి గుద్దమంటారా? జరిగిన దాని గురించి మాట్లాడు. ఆడ జరిగిందేమి? యాక్షన్ చేసింది ఎవరు? మాజీ మంత్రి అప్పల్ రాజు. అతనే డ్రైవింగ్ చేస్తున్నాడు. పోలీసులు గారు నిగ్గు తేల్చారు, ఇంటెలిజెంట్ గారు నిగ్గులు చేసింది ఆయనే యాక్షన్ చేసిందన్నారు. దాన్ని నేనే యాక్షన్ చేస్తానని బ్రేక్ పైలైందనో లేకపోతే స్టీరింగ్ కట్ అయిందో లేకపోతే రకాలుగా మరి బ్రేక్లు పడలేదని చెప్పుకోగాని నువ్వు చేసిన హత్యని అమాయకులు నువ్వు డబ్బులు ఇచ్చి వేరే వ్యక్తిని ఇతను డ్రైవింగ్ చేసి ఇతనే గుద్దినాడు. ఇది పేకు ఈ విధంగా చేయకూడదు. ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈ విధంగా పాల్పడకూడదు. ఈ విధంగా ఎదటి వాళ్ళని మనం చేసిన తప్పులకి కేసులకి వాళ్ళ బలి చేయకూడదని దాని ప్రభుత్వం అక్కడనే అధికారులు దాన్ని నిగ్గు తెచ్చి కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. మరి ఏంటికి అరెస్ట్ చేశారు? ఇంకా శ్రీకాకుళం జిల్లాలో ఎవరు లేదా వైఎస్ఆర్ పార్టీలో? వాళ్ళందరినీ అరెస్ట్ చేసినారా? ఎవడైతే తప్పు చేసినాడో వాళ్ళకి తప్పకుండా చట్టం దాన్ని పని చేసుకొని పోతుంది. ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు బీసీలంకే తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడికి ఆయనకి అస్సి అంటావు. అసలు నీకు మాట్లాడేప్పుడన్నా నీకు తెలిసి మాట్లాడతావు, తెలియకుండా మాట్లాడతావు. 2019లో నువ్వు అధికారంలోకి వస్తానే మొట్టమొదటిగా ఎవరిని అరెస్ట్ చేశావు జగన్మోహన్ రెడ్డి గారు? ఒక లెటర్ ఇచ్చిన దానికి పార్టీలో రాజకీయంగా
చరిత్ర తిరగరాసిన కుటుంబం ఎర్రమనాయుడు స్వర్గీయ ఆయన తమ్ముడు అచ్చెన్నాయుడు గారిని నేను సర్జరీ చేపించుకుంటున్నా, బెడ్ లీక్ అవుతున్నది అంటే పోయి ఒక తీవ్రవాదిని కదా వేల మంది పోలీసులు వెళ్ళి, వందలాది మంది కార్యకర్తలు మీ కార్యకర్తలు వెళ్ళి, మీ రౌడీ మూకలు వెళ్ళి ఏ విధంగా తలుపులు బద్దలు కొట్టి కాంపౌండ్లు దూకి ఒక బీసీ నాయకుడిని ఏ విధంగా అరెస్ట్ చేసినారని జగన్మోహన్ రెడ్డిని సూటిగలుగుతున్నా ఏ విధంగా ఇబ్బంది పెట్టారు. కొల్లు రవీంద్ర, ఎవరు కొల్లు రవీంద్ర? అచ్చెన్నాయుడు బీసీ కదా. కొల్లు రవీంద్ర ఒక పిఏ ఫోన్ చేస్తే ఎవరో ఒక కేసు అయిందని, ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఫోన్లో మాట్లాడిన దానికి అక్రమంగా అరెస్ట్ చేసి 52 రోజులు 53 రోజులు మరి కొల్లు రవీంద్ర గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది వాస్తవం కదా. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు బీసీలు కదా, బీసీల ద్రోహి నువ్వు, బీసీలకి కడుపు కోత మిగిలిచ్చింది నువ్వు జగన్మోహన్ రెడ్డి. ఎవరు ఇప్పుడు ఉండాలి స్పీకరు అయ్యన్న పాత్రుడు, బీసీ కాదు అయ్యన్న పాత్రుడు. అయ్యన్న పాత్రుడిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు. రెండోది, రాజకీయాలకు ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి ఒక పెళ్లికి పోయినాడని యనమల రామకృష్ణుడిని ఆయన్ని ఏ విధంగా కేసులు పెట్టావు జగన్మోహన్ రెడ్డి? ఆయన బీసీ కాదా? ఇట్లా చెప్పుకుంటా పోతే శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఎంతమంది బీసీలని ఏదించావు, ఎంతమంది బీసీల మీద కేసులు పెట్టావు, ఎంతమందిని మీద చెలగాట వాడినావు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు. జగన్మోహన్ రెడ్డి నిన్ను ఎందుకు వెళ్ళాడు తెలిసినా? చరిత్ర తిరగరాస్తున్నది కూటమి ప్రభుత్వం. డబుల్ ఇంజిన్ సర్కారు ముందుకు పోతున్నది. శ్రీకాకుళం జిల్లా అంటే ఒక ఎడారి జిల్లా. అక్కడ బస్సులు కానీ ట్రైన్లు కానీ అందుకలేని ప్రాంతం. ఇక్కడి నుంచి ఫ్లైట్కి రావాలంటే మరి విశాఖపట్నం రావాలా, విశాఖపట్నం నుంచి హైదరాబాద్కో చెన్నైకో ఢిల్లీకో పోవాలంటే అక్కడ పార్లమెంట్ సభ్యులుగా చాలా ఇబ్బంది పడతా ఉంటే ఏ యొక్క పార్లమెంట్ సభ్యులు కానీ ఒక శాసనసభ్యులు కానీ సామాన్యంగా ప్రజలు కానీ ఇబ్బంది పడకూడదని కూటమి ప్రభుత్వం భోగాపురం ఎయిర్పోర్ట్ ని బ్రహ్మాండంగా తయారు చేసి రేపు ఈ యొక్క మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల పైన ఇక్కడ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మిగతా వాళ్ళంతా కలిసి భారీ ఎత్తున ఓపెనింగ్ చేస్తా ఉంటే చూసి ఓర్చ లేకుండా నీకు ఈరోజు నీ ఉనికి మీ పార్టీ జెండా పీకేస్తారని అక్కడ పోయి ఇష్టం వచ్చినట్టుగా పెద్ద చిన్న అనేది లేకుండా గిడ్డి తింటామని మాట్లాడతావా? ఒక ముఖ్యమంత్రిని ఏ విధంగా దూషిస్తున్నావు? అదేవిధంగా 2015లో కూడా అదేవిధంగా నంద్యాల కూడా అదే మాట్లాడావు. నువ్వు మాట్లాడితే ఒప్పు, మిగతా వాళ్ళు మాట్లాడితే తప్పు. మీరు ఏం చేసినా సగించాలి. మీరు ఏం మాట్లాడినా ఈ రాష్ట్రం మరి ఏం మీ జాగిరా? ఇది రాజ్యాంగం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం. ఎవరికైనా చట్టాలు ఒకటిగానే ఉంటాయి, మాట్లాడేది ఒకటే ఉంటుంది. ఎవరు శాసనసభ్యుడైనా ఎవరు మంత్రి అయినా ఒకటే ఉంటుంది. కానీ వైఎస్ఆర్ పార్టీకి ఆ రోజు రాజ్యాంగంలో జగన్మోహన్ రెడ్డి ఏమన్నా మాట్లాడచ్చు, వాళ్ళ శాసనసభ్యులు ఏమన్నా మాట్లాడచ్చు, వాళ్ళ మాజీ శాసనసభ్యులు ఏమన్నా మాట్లాడచ్చు, వాళ్ళ మాజీ మంత్రులు డాన్సులు వేయచ్చు, భోగి మంటలు ఎగరచ్చు. వాళ్ళు మాట్లాడితే అన్ని వాస్తవాలు, మిగతా వాళ్ళు మాట్లాడితే అబద్ధాల. మీ కాడికి నీతి నిజాయితీగా ఎవరైనా ఒక్కరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నారా? మీ మాట అవినీతి పనులు, మీ మాట భూ కబ్జాలు, మీ మాట రేపులు, మీ మాట దండాలు, మీ మాట వైన్స్ మాఫియా, ఇసుక మాఫియా, ఇన్ని రకాలుగా మీరు ఎర్రచంద్రం ఎన్ని గడా కోట్లాది రూపాయలు కొల్లగొట్టి ప్రజల ఖజానాన్ని దోపిడీ చేసిన వ్యక్తులు మీరు చట్టాల గురించి మాట్లాడతారు, మీరు నీతుల గురించి మాట్లాడతారు, మీరు అరెస్టుల గురించి మాట్లాడతారు. మీరు మాట్లాడేది ఎట్టున్నదంటే నక్కకు నాగలోకానికి అంత తేడా ఉంది. దొంగే దొంగల్ని అంట. ఎప్పుడు కానీ చూడండి, ఎవడైనా ఒకటి దొంగతనం చేస్తే
పక్క నుండి వాడు ఇక్కడికి వచ్చి వాడు దొంగ ఈడు దొంగ అంటాడు, దొంగే దొంగ అంటారు. అట్లా మీరు హత్యలు, అరాచకాలు, మానభంగాలు, దోపిడులు, హత్యలు, అక్రమం కేసులు ఈ విధంగా చేసేది వైఎస్ఆర్ పార్టీకే దక్కింది. ఇన్ని మాట్లాడుతున్నారే, నువ్వు ఇంత ప్రశాంతంగా తాడేపల్లి నుంచి శ్రీకాకుళం వెళ్ళే వరకు నీకెక్కడన్నా పోలీసులు ఇబ్బంది పెట్టారా? నువ్వు పోకూడదు వెళ్ళారా? మరి ఈరోజు ప్రశాంతంగా మీరు ప్రయాణం చేయడానికి కానీ, మీ హక్కుల్ని మీరు పోయి నిరసన తెలవడానికి కానీ కూటమి ప్రభుత్వం నీకు ఫ్రీగా వదిలిపెట్టింది. ఆ రోజు మమ్మల్ని 5 సంవత్సరాలు నేను గల ఎన్నో ఇబ్బందులు పడాము. చెట్లలో పుట్లలో దానుకొని ఒక ధర్నాకు రావాలంటే బయట ఊర్లలో పోయి దానుకొని మళ్ళొచ్చి ఇక్కడికి వచ్చి నిరసన తెలియజేయాలంటే హౌస్ అరెస్టులు చేసేవాళ్ళు. ఈ 2 నెలలు ఎక్కడైనా జరిగిందా? ఒక్క వైఎస్ఆర్ పార్టీ నాయకుడిని, కార్యకర్తని ఎప్పుడైనా హౌస్ అరెస్ట్ చేసిందా జగన్మోహన్ రెడ్డి గారు? మీ 5 ఏళ్ల పరిపాలనలో మీ ఇక్కడనే పోలీసులు కనుక్కోండి, మా ఇంట్లో ఎన్ని మాటలు మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు. మేమేం తీవ్రవాదులా? మేము ఒక పార్టీలో ఉన్నాం కదా. నువ్వు చేసిన అరాచకాలను మేము నిరసన చెలపడానికి అవకాశం లేదా? మా నాయకుడిని అక్రమంగా అరెస్ట్ చేస్తే మమ్మల్ని ఇళ్లలో రానియకుండా, మమ్మల్ని ధర్నాలు చేయనీయకుండా ఎన్ని ఇబ్బందులు పెట్టినా తెలుగుదేశం సైనికులు క్రమశిక్షణగా పనిచేసి మా నాయకుడు కడిగిన ముత్తి మాత్రం బయటకు వచ్చాడు. నువ్వు అక్కడనే నీ పార్టీకి పతనమైంది. ఆ విధంగా నువ్వు చేసాడు. ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మారుస్తూ, ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ, ఎన్నో ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తూ, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో నడిపిస్తూ రాయలసీమని రతనాలసీమగా మార్చిన చరిత్ర నారా చంద్రబాబు నాయుడు. మొన్న చూశాం కర్నూలు జిల్లాలో పత్తికొండ నియోజకవర్గంలో జొన్నగిరిలో ఒక బంగారు ఇక్కడనే తయారయ్యే ప్రాక్టీని మరి నిర్మాణం చేసిన ఘనత చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం. రెండోది రామగిరి. ఇటే చెప్పుకుంటూ పోతే ఎన్నో పరిశ్రమలు, యుద్ధ విమానాలు, గూగుల్ సంస్థలు, మరి సోలార్లు, మరి డ్రోన్ కెమెరాలు, బుల్లెట్ పరిశ్రమలు, కార్లు పరిశ్రమలు, సెల్ ఫోన్ పరిశ్రమలు ఎన్నో తెచ్చిన చరిత్ర నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం. నారా లోకేష్ నీదేంది? మీ పరిపాలన చరిత్ర చెప్పు. నిన్న ఒక పేర్లు నాలుగు అవుతున్నాడు. రేషన్ మీరు దొంగలు మాట్లాడతారు, భూ కబ్జాదారులు మాట్లాడతారు, తల్లి చెల్లెలు లేకుండా మాట్లాడతారు. మీరు మా నాయకుని విమర్శించే స్థాయికి నక్కకు నాగలోకానికి తోడ ఉంటుంది. మీరు ఈరోజు సొంత చెల్లి హాస్పిటల్లో ఉంటే ఆ చెల్లిని ఒక టీట్లోగా కూడా పరామర్శించేది లేకుండా గంజాయి బ్యాచ్ దగ్గర పోయి హత్యలు చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అరాచకాలు చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒత్తవాస పలికి ఆడపోయి ప్రస్తుతం ఇక్కడ నోటుకు వచ్చినాడు మాట్లాడుతాను. నేను ఒకటే కోరుతున్నా, నువ్వు పో. ఈరోజు దాదాపు 7 సంవత్సరాలు అవుతున్నది. సొంత మీ బాబాయిని చంపి గొడ్డల పోటుగా, గుండు పోటుగా అవినాష్ రెడ్డి ఈ హత్యకి సూత్రధారుడు, పాత్రధారుడు భాస్కర్ రెడ్డి అని దానికి నీకు గల సంబంధం ఉండాల్సిందే. దాన్ని నిగ్గు తెలుసు. అది నీ సొంత బాబాయినే హత్య చేసినోడిని ఇంతవరకు నిగ్గు తెలిసినోడు ప్రజలే కాపాడుతావయ్యా? చెప్పు. సొంత బాబాయ్, సొంత చెల్లి ఏడ్చుకుంటా పులివేళ్ళ నుంచి ఢిల్లీ వరకు, సుప్రీంకోర్టు వరకు హరిగిపోతున్నాయి ఒక డాక్టర్ అమ్మ. మరి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు? ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడేప్పుడు చూసి ఆలోచన చేసి మాట్లాడితే 11 సీట్లకి పరిమితమైన రేపు భవిష్యత్తులో డిపాజిట్లు రావనే జగన్మోహన్ రెడ్డిని సూటుగా అడుగుతూ మరి ఇంకొకసారి మాట్లాడు. ఒక ముఖ్యమంత్రిని గడ్డి తినని మాట్లాడుతావు అంటే నువ్వు గడ్డి తిన్నోడు కాబట్టి, ఆయన గడ్డి తింటావని మాట్లాడినావు కాబట్టి ఈ విషయం పైన తీవ్రంగా ఖండిస్తూ భవిష్యత్తులో మాట్లాడేప్పుడు చూసి ఆలోచన చేసి ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా మాట్లాడు. కానీ ఉన్నింది లేనిది, లేనిది ఉన్నట్టుగా ఆరోపణలు చేస్తే
ఏదో నీ పార్టీకి ఒరిగిపోతుంది కాదు. ఈరోజు ప్రజలంతా కూడా చూస్తున్నారు ఎవరు ఈ రాష్ట్రాన్ని తలరాతలు మారుస్తున్నారు, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు ఎవరు తెస్తున్నారు. ఆనాడు కట్టిన భవనాలు కూల్చింది ఎవరు? పేదవాడు నా సొంతం ఇల్లు లేకుండా ఆ రోజు ఇల్లు కట్టుకున్నా మరి కట్టిన ఇల్లుని ప్రజలకు అప్పచెప్పలేదని కూడా ప్రజలంతా చూస్తున్నారు. 3 రాజధానుల పేరు చెప్పి 3 ముక్కలు కూడా పెట్టలేదు, 3 ఇటుకలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అమరావతిని మరి భోగాపురం ఎయిర్పోర్ట్ రేపు 1వ తారీఖు ఈ దేశ ప్రధాని చేతుల మీద ఓపెన్ చేస్తూ ఉంటే, మార్చి మరి పోలవరాన్ని పూర్తి చేసి తాగునీరు సాగునీరు రైతులకు అందిస్తుంటే, మరి 2008లో అమరావతిని ఓపెన్ చేసుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైలు పరిగెత్తు ఇంకా మన పార్టీ ఇక్కడికి మరి ప్రజలు కూడా రేపు భవిష్యత్తులో ఉంటుందో ఉండదో అనేది సంక్షోభంలో వెళ్ళిపోయి ఏం మాట్లాడుతున్నారో తెలియదు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికన్నా ఓపిక ఆలోచనతో మాట్లాడితే బాగుంటుంది. మేము కూడా మాట్లాడగలుగుతాం, మాట్లాడలేకుండా కాదు. ఏది కావున్నా నీ కాడికి పౌరసం ఉంది, నువ్వు రాయలసీమ బిడ్డ, మేము రాయలసీమ బిడ్డలో, అందరూ మా ముఖ్యమంత్రి గారు రాయలసీమ బిడ్డే, అందరికి పౌరసం ఉంటుంది. ఎట్టబడితే అట్టు మాట్లాడడం ప్రజాస్వామ్యం, ప్రజలంతా కూడా ఏకీభవించాలా మాట్లాడితేనే కదా జగన్మోహన్ రెడ్డికి ఒకసారి హెచ్చరిస్తూ ఇంకొకసారి అటువంటి వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని కూడా మీడియా ద్వారా తెలియజేస్తారు.